చూడండి. అలాంటి వాళ్ళు ఇంకా అవసరం వేస్ట్ నాకు తెలిసి. డబ్బు చూసి మనసునెప్పుడు విలువ అంటే అది ఎలా ఉన్నా ఉండని. మీరు ఇక్కడ ఒకటి గమనించండి. ఒక కొన్ని విషయాలు నేను ఇలాంటి లైవ్‌లో మాట్లాడొచ్చో, మాట్లాడకూడదో తెలియదు గానీ, ఎవరికైనా మగవాళ్ళకి బాధ కలగచ్చు. అమ్మాయి ఎలా అయినా ఉండని, ఏదైనా ఏదవని డబ్బు ఇస్తే చాలు. అవునా? డబ్బు కోసము ఎంత ఎలా అంటే ఇది తప్పుగా ఎవరు అనుకోకండి ప్లీజ్ దయచేసి అంటే అందరికీ వర్తించదు. కొంతమందికి మాత్రమే చెప్తున్నా. డబ్బు కోసం గడ్డి తినేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఒకటి. రెండవది అదే డబ్బు వాళ్ళు 20,00,000, 30,00,000, 50,00,000, 70,00,000, ₹1,00,00,000 డబ్బు ఇచ్చి అదే అమ్మాయిలు డబ్బు ఇచ్చి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పని మనిషి లెక్క చేస్తారు. గిన్నెలు కడగడానికి, చెత్తలు ఊడ్చడానికి, బట్టలు ఉతకడానికి, వంట చేయడానికి అంటే డబ్బిచ్చి ఈమె పని మనిషిగా వెళ్ళడానికి వాళ్ళకి కోట్లు, లక్షల రూపాయల ఆస్తి ఇచ్చి ఈమె పని మనిషిగా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటదన్నమాట. అది ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇది ఎక్కడి ధర్మమో నాకైతే ఏమి అర్థం కాదు. అదే ఆ 20,00,000, 30,00,000, 70,00,000 వాళ్ళు ఇచ్చే ఆ ₹1,00,00,000 ఒక చోట ఫిక్స్డ్ డిపాజిట్ ఏసేసి నువ్వు నీకు నచ్చినట్టు బ్రతకమ్మా అంటే లక్షణంగా